సో ఫస్ట్ మీరు సైకాట్రిస్ట్కి కలవాలి అండ్ క్లినికల్ సైకలాజిస్ట్కి. ఇద్దరు నుంచి మీకు ఒక జెండర్ డిసోరియా మనకి ఇప్పుడు జెండర్ ఇన్కాంగ్రెన్స్ కూడా అంటారు. ఆ జిఐడి లెటర్ నుంచి తెచ్చుకున్న తర్వాత మీరు జెండర్ స్ట్రగ్లింగ్గా మీరు మారుతున్నారు. ఈ జెండర్ డిసోరియా అంటే ఇప్పుడు మీరు బయాలజికల్ మేల్గా పుట్టారు. ఆ బయాలజికల్ మేల్ పార్ట్ నుంచి మీరు యాక్సెప్టెన్స్ చెయ్యట్లేదు. మీకు ఆపోజిట్ సెక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను అట్లా ఉంటే నాకు బాగుంటుంది. సో అది జిఐడిస్ అంటారు. సో జెండర్ డిసోరియా లెటర్ మనకి ఇన్ టర్మ్స్లో జెండర్ ఐడెంటిటీ డిసార్డర్ కూడా అంటారు. ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి 1 year మన హార్మోన్స్ మింగాలి. హార్మోన్స్ మింగేసిన తర్వాత అది హార్మోన్స్ అంటే ఫిమేల్స్ హార్మోన్స్ ఇస్తారు మన బాడీకి. ఫిమేల్స్ హార్మోన్, ఆ ఫిమేల్స్ హార్మోన్స్ ఇచ్చేసిన తర్వాత టెస్టోస్టెరాన్స్ ఉంటాయి. ఆ టెస్టోస్టెరాన్స్కి మనం బ్లాకర్స్గా చేయించాలి. ఎందుకు? ఇప్పుడు అబ్బాయిలకి బియర్డ్స్ ఉంటాయి, అబ్బాయిలకి బియర్డ్స్ వస్తాయి, మస్కులినిటీ ఉంటుంది, బాడీ ఉంటుంది. సో దాన్ని బట్టి స్పైరోనోలాక్టోన్ సప్రెషన్స్ కోసం మనకి ఇస్తారు. ఎంత తొందరగా మనం ఆ టెస్టోస్టెరాన్స్కి టెస్టికల్స్కి ఎంత తొందరగా రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఎస్ట్రోజన్స్ తీసుకుంటాం కదా, ప్రొజినోవా, అప్పుడు మీకు తర్వాత మంచి లుక్స్ వస్తాయి. ఓకే. సో లుక్స్ వస్తాయి. అప్పుడు మీరు ఒక ప్రాపర్ ప్రొసీజర్గా వెళ్తే దెన్ యూ కాల్ యాజ్ అ ఫీమేల్. ఓకే.